హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ డాక్టర్ డిఎస్ విష్ణు. ఈరోజు ఈ వీడియోలో మీతో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ఒక ఫిజియోథెరపిస్ట్గా మేము చాలా వరకు హోమ్ విజిట్ చేయడం జరుగుతూనే ఉంటుంది, మేము చేస్తూనే ఉంటాం. మేము చేసే హోమ్ విజిట్లో పెరాలసిస్ పేషెంట్లు చాలా ఎక్కువగానే ఉంటారు కామన్గానే. సో ఈ పెరాలసిస్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము పోయి చేస్తుంటాం వాళ్ళకి. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో పేషెంట్ వాళ్ళకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మాతో షేర్ చేసుకుంటారు. ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్లో చాలామంది కామన్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, సార్ మేము బాగున్నంత వరకు మా పరిస్థితి చాలా బాగుందండి, ఎప్పుడైతే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత బెడ్ రన్ అయిపోయాము, లేక ఈ పెరాలసిస్ వచ్చిన తర్వాత నడలేని పరిస్థితిలో మంచానికి అంకితం అయిపోయాము, అప్పటి నుంచి మా ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయండి. లేదు, మా ఫ్యామిలీతో మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువైపోయిందండి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, వీళ్ళు నడుస్తున్నంత వరకు పరిస్థితి ఇంకోలా ఉంటుందండి. ఎప్పుడైతే నడవలేని పరిస్థితిలో బెడ్ రన్ అయిపోతారో వీళ్ళని చూసుకునే దానికి ఇంట్లో ఉండే వాళ్ళకి వీలు కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ చేసుకుంటే తప్ప జరగని పరిస్థితి. సో వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, వీళ్ళు లేచి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఉండి చూసుకోవడం వీలు కాదు, వీళ్ళు ఉండమని అడగలేరు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సంపాదన వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే కామన్ ప్రాబ్లం లేదా వాళ్ళు అడిగేటువంటి కామన్ రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మల్ని ఎవరైనా అడ్మిట్ చేసుకుంటే బాగుండేదండి, అడ్మిట్ చేసుకుని మా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే బాగుండేది, ఇలా మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాము, లేదు ఒక కేర్ టేకర్ని పెట్టుకొని వాళ్ళు సరిగ్గా చూసుకోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సో మాకు ఎవరైనా ఇన్పేషెంట్స్ పెట్టుకొని మమ్మల్ని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటే చాలా బాగుండేది చాలామంది అడుగుతుండేవాళ్ళండి. సో అలాంటి దానికోసం ఒక చిన్న సొల్యూషన్ లాగా మేమేం చేస్తున్నామంటే, మాకు నవాపేటలో కిరణ్ సార్ ఉన్నారండి డాక్టర్ గారు, వాళ్ళ హాస్పిటల్లోనే అడ్మిషన్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. అడ్మిషన్ సర్వీస్ అంటే పెరాలసిస్ వాళ్ళని పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత బెడ్ రన్లో కొద్ది రోజులు రెస్ట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని మా దగ్గర అడ్మిషన్లో పెట్టడం జరుగుతుంది. సో అడ్మిషన్లో ఉంచడం అంటే మా ఆ గైడెన్స్లో మా అండర్లో ఉంటారండి. మా అంటే ఎవరెవరు అంటే, కన్సల్టెంట్ చీఫ్ డాక్టర్ వచ్చి డాక్టర్ కిరణ్ సార్ గారు ఉన్నారు, ఎంబీబీఎస్ ఎండి, వాళ్ళ మిస్సెస్ మేడం ఉన్నారండి డెంటిస్ట్, తర్వాత ఫిజియోథెరపిస్ట్గా నేను, మా మిస్సెస్ తను కూడా ఫిజియోథెరపిస్ట్ అండి. మేము ఇట్లా నలుగురు డాక్టర్స్ ఉన్నాము. డాక్టర్ కిరణ్ సార్ ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ శ్రీదీప్తి మేడం డెంటిస్ట్ కన్సల్టెంట్ డెంటిస్ట్, డాక్టర్ డిఎస్ విష్ణు నేను ఫిజియోథెరపిస్ట్ని చీఫ్ ఫిజియోథెరపిస్ట్, అండ్ డాక్టర్ అనుష కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో మా నలుగురు గైడెన్స్లో పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో పేషెంట్కి కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ సర్వీసెస్ ఏంటంటే, మా దగ్గరే అడ్మిషన్లో ఉన్నారు కాబట్టి ఫుడ్ అండ్ అకామిడేషన్ మా దగ్గర ప్రొవైడ్ చేస్తాము. సో ఖచ్చితంగా 24/7 నర్సింగ్ కేర్ ఉంటుంది. సో ఫిజియోథెరపీ అనేది పర్ డే 3 to 4 times చేయడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ దేర్ కండిషన్. సో మీకు ఎవరికైనా డౌట్ ఉండి నిజంగా ఫిజియోథెరపీ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి, నీడ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ బాగా జరుగుతున్న డౌట్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుందండి. ఎందుకంటే ట్రీట్మెంట్ మేము క్వాలిఫైడ్ వాళ్ళమే చేస్తాం తప్ప ట్రైన్డ్ వాళ్ళ చేత లేదా అన్క్వాలిఫైడ్ వాళ్ళ చేత ట్రీట్మెంట్ చేయడం జరగదు. రెండోది, మా దగ్గర అడ్మిషన్లో పెట్టిన వాళ్ళకి ప్రతి 10 రోజులకి ఒక వీడియో తీసుకుంటాం. ఆ వీడియో తీసుకున్న ప్రతి 10 రోజులకి ఎంతవరకు మార్పు వచ్చింది అనేది ఈ పేషెంట్ అటెండర్స్కి షేర్ చేస్తాము. లేదు, పేషెంట్ అటెండరే వచ్చి చెక్ చేసుకోగలరు, లేదా వచ్చి వాళ్ళ కండిషన్ ఎలా ఇంప్రూవ్ అయిందని చెక్ చేసుకోగలిగితే ఇంకా బెటర్ అండి. సో ఇంకొకటి, పేషెంట్కి ఉన్నటువంటి సర్వీసెస్లో మా దగ్గర ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఐసోలేటెడ్గా ఒక్కరిగానే ఉండాలనుకున్న సింగిల్ రూమ్, లేదు షేరింగ్లో ఉండాలంటే షేరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే ఈ అడ్మిషన్ సర్వీసెస్ అవసరం ఉందో, ఇన్ పేషెంట్స్కి అడ్మిట్ అయ్యే ట్రీట్మెంట్ అవసరం ఉంది అని అనుకున్నారో వాళ్ళు మాకు కాల్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఈ ఇన్ పేషెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు.